ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో అమ్మవారు ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ ఈ రెండిట్లో ఒక కుండని తాకు, ఒకటి బంగారు కుండ, రెండు వెండి కుండ, ఏదో ఒక కుండని తాగు తల్లి, నీకు రాబోయే అదృష్టం ఏంటో, నీకు రాబోయే శుభవార్త ఏంటో విని తెలుసుకో అని అమ్మవారు అయితే మన ముందు ఒక బంగారు పాత్ర అలాగే వెండి పాత్ర పెట్టారు ఫ్రెండ్స్. ఏదో ఒకటి అందుకోండి, మీ గురించి మీరు రాబోయే శుభవార్త అదృష్టం గురించి వినండి అని అంటున్నారు. మొట్టమొదటిసారిగా బంగారు పాత్ర ఎవరైతే తాకారో తల్లి, ఈరోజు బంగారు పాత్ర తాకిన నీకు ఈ తల్లి కరుణా చూపు నీ మీద ఉంది. నా కరుణ చూపు నీపై ఉండబట్టే ఈ నా మాటలు వినగలుగుతున్నావు. ఇది నీకైన మాటలు అందుకునే కొంచెం ఓపికగా విను తల్లి. ఇప్పుడు నీకు ఈ కుండను తాకిన నీకు నీ అమ్మవారు ఖచ్చితంగా నీకు కావలసిన శుభవార్త అనేది నువ్వు వింటావు. ఓపికగా విను. ఇప్పుడు నువ్వు ఏదైతే నీ చుట్టూ ఎవరూ లేరు అని ఒంటరిగా దిగులు పడుతున్నావు కదా, అది నీ మనసులో ఎవరు లేరు అనే కారణం కాదు కదా తల్లి. నీ చుట్టూ ఉన్నవారు ఎవరూ కూడా నిన్ను అర్థం చేసుకోలేదు అనే బాధ నువ్వు పడుతున్నావు. నిన్ను అర్థం చేసుకునే వాళ్ళ మధ్య నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. ఇదంతా నీకైన శోధన అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకరి చిన్న మార్పులు బాధ కలిగించిన వారిని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కావాలి కదా. ఒక్కసారి అబద్ధం తెలిసిన వాళ్ళు అసలు రూపం తెలిసిపోయింది కదా. కనుకనే నీకు జరగబోయేదంతా నువ్వు అర్థం చేసుకోగలిగితే గనక ఒక అవకాశం అనేది నీకు దొరుకుతుంది. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోలేదు అనుకునే దానికంటే కూడా నీ బట్టి ఏం జరుగుతుంది అనేది నువ్వు తెలుసుకో. అప్పుడు నీవు చిక్కుల నుండి దాటడానికి బలం నీకు దొరుకుతుంది. చిక్కులు సమస్యలు దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు దిగులుగా అనిపిస్తుంది కదూ. నువ్వు అర్థం చేసుకుంటే ఆ దిగులు నేను ఏమీ చేయలేదు బిడ్డ. నీ అతి పెద్ద బలహీనత ఏమిటో తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు. కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాటలు విసురుతూ ఉన్నావు. నేను ఇప్పుడు నీకు చెప్పే మాట ఏంటో తెలుసా? భయపడేదాన్ని బట్టి నిన్ను పైకి ఎక్కిస్తాను లేక కిందకి దించేస్తాను. నా మాటలు ఎలా ఉపయోగించటం అంటే అది నీ యొక్క తెలివి మీదే ఆధారపడి ఉంటుంది. నేను నీకు తోడుగా తల్లిగా నీకు ఒక సలహా ఇస్తానమ్మా. తక్కువగా మాట్లాడుతూ ఉండు, అనవసరంగా మాట్లాడవద్దు. కోపం వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే కొద్దిగా మౌనంగా ఉండు. అవసరమైతే మాట్లాడితే అన్ని సమస్యలు తీరిపోతాయి. మౌనంగా ఉంటే అసలు సమస్యలే రావు కదా. నువ్వు కోపపడకుండా మౌనంగా ఉన్నంత వరకు నిన్ను ఎలాంటి సమస్య దరిచేరదు. ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా అపార్థం చేసుకున్న నిరూపించుకోవాల్సిన అవసరం ఎక్కడా లేదు కదా. ఎవరితో కూడా వితండవాదం అనేది వద్దు తల్లి. లేదు కాదు అన్న స్థలం నుంచి నువ్వు వెళ్ళిపో. తప్పు అని చెప్పి ఏ లాభం పొందుతావు చెప్పు? కాలం అన్నిటికీ ఒక ముగింపు ఇస్తుందమ్మా. నిజానికి నిజాయితీ ఇప్పుడు గెలవకపోవచ్చు, కానీ ఎప్పటికైనా గెలిచే తీరుతుంది. కనుక అబద్ధానికి పాతాళానికి తొక్కేసి నిజం తప్పకుండా పైకే చేరుతుంది. కనుక నిజాయితీకి మంచి కాలం తప్పకుండా వస్తుంది. అబద్ధం చెడుకే స్థానం అనే అనుకోవద్దు. అబద్ధం గెలిచినట్టే ఉన్నా అది ఒక మాయ. తప్పకుండా అది కృంగిపోవాల్సిందే. నిజమే గెలుస్తుంది అనేది వాస్తవం. ఇప్పుడు నీ జీవితం మంచి శక్తిగా ఉంటుంది కనుక నువ్వు నిజాయితీగా ఉంటావు. కనుకనే ఇది మనుషులకు ఎప్పుడు కూడా భయపెట్టవద్దు. కాలానికి మాత్రమే భయపడాలి. ఎప్పుడు ఎన్ని కష్టాలు కలిగించిన నిజం ఒకరోజు భయపడే తీరాలి. అబద్ధాలు కొంచెం కూడా చిరునామా లేకుండా ఎగిరిపోతాయి. అంతవరకు కొంచెం సహనంతో మౌనంగానే ఎదురు చూస్తూ ఉండు. నేను నీకు అంతా గమనిస్తూనే ఉన్నాను బిడ్డ. నా చూపు దాటి ఏమి జరగదు తల్లి. నువ్వు చేయాల్సింది చేస్తూ ఉండు. ఇక నేను నీ చెయ్యి వదిలేస్తానని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా నా రక్షణలోనే ఉంటావు అని నీకు తెలుసు కదా. ధర్మం ప్రస్తుతం ఓడిపోయినా ధర్మం మాత్రమే గెలుస్తుంది. ఇక్కడ నిజం మాత్రమే గెలుస్తుంది అని గుర్తుంచుకో. కనుక మంచివాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోరు తల్లి. నీ సంరక్షణ నీ తల్లి బాధ్యత కనకదుర్గమ్మ అని గుర్తుంచుకో. బంగారు పాత్రను తాకిన నీకు అంతా బంగారుమయంగా నీ జీవితం ఉంటుంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక రాబోయే రోజులంతా నీ జీవితం బంగారుమయంగా ఉంటుంది. కనుకనే
ఎలాంటి అనుమానం లేకుండా ధైర్యంగా ప్రశాంతంగా ఉండు తల్లి. ఈ అమ్మ దుర్గమ్మ తల్లి అనుగ్రహం ఎప్పుడు నీకు ఉంటుంది. బంగారు పాత్రను తాకిన నీకు అమ్మవారు సందేశం అందించారు కదా ఫ్రెండ్స్. ఎవరైతే వెండి పాత్రను తాకారో వారి కోసం ఏమి చెబుతూ ఉన్నారంటే, బిడ్డ ఈరోజు నువ్వు వెండి పాత్రను తాకావు కదా, ఈ వెండి పాత్ర నీ కోరిక తీరుతుందో లేదో అని ఆలస్యం అవుతుందని కొంచెం నువ్వు బాధపడుతూ ఎదురు చూస్తూ ఉన్నావు కదూ. నీ యొక్క ఆశ తీరలేదని ఎదురు చూస్తున్నావు. నీ కోసం ఏమి చేయలేదా చెప్పు ఈ తల్లి దుర్గమ్మ. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, కానీ నేను ఎప్పుడు కూడా వేడుకు చూస్తూ ఉంటానని నువ్వు అనుకోవద్దు. నీ జీవితంలో ఏది మంచి చేస్తే నీకు ఆనందం దొరుకుతుంది అని చెప్పి చూస్తూ ఉంటాను తల్లి. నీ మనసుకు ఆనందం కలిగేలా అంతులేని విధంగా వరాలను అందిస్తూ ఉంటాను. నీ ఆయుష్ ఉన్నంత వరకు ఈ దుర్గమ్మ నీతోనే ఉంటానని గుర్తుంచుకో. నీ తల్లి దుర్గమ్మ నిన్ను దాటి ఎక్కడికి వెళ్ళదు. నీకు మంచి దారి చూపుతూ, మంచి చెడులను చెబుతూ, నీకు అన్ని సందేశాలను తెలియజేస్తూ, నీకు ఈ పరిస్థితులు అనుకూలంగా మారుస్తూ నీతోనే ఉంటాను. అన్నిటిని ఓపికగా చూస్తూ ఉండు. అతి త్వరలో ఆనందంగా సంతోషంగా జీవించబోతున్నావు. నీకోసమైన మార్పు అనేది నీ జీవితంలో తప్పకుండా నిన్ను వెతుక్కుంటూనే వస్తుంది అని, అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరుగుతాయని ఓపికగా ఉండాలి అంతేనమ్మా. అవసరమైతే ఏమి ప్రయోజనం ఉంటుంది. నీ గురించి తప్పుగా ఎవరైనా సరే నిర్ణయం తీసుకుంటే అది నువ్వు ఎక్కువ నిరుత్సాహం అనేది పడవద్దు. ఎందుకు నిరుత్సాహం పడిపోతే దాని తర్వాత ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు తల్లి. నీ కోసం, నీ ఆశ తీర్చడం కోసం నువ్వు నమ్ముకున్న ఈ దుర్గమ్మ తల్లి ఎప్పుడు నేను ఆ పనులను ప్రారంభిస్తూ పని చేస్తూనే ఉంటాను. అన్ని సందర్భాల్లో అందరినీ నమ్మవద్దమ్మా. ఈ ప్రపంచంలో ఇతరుల ద్వారా మోసగింపబడే ఎక్కువ నీ చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళతోనే కొంచెం జాగ్రత్తగా ఉండు. అందరూ చెయ్యి వేసినా సరే ఈ దుర్గమ్మ నిన్నెప్పుడు చెయ్యి వదలను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదలను. నీ కష్టానికంతా నా పాదాల చెంత పెట్టి నీ భవిష్యత్తును నీ దుర్గమ్మ నిర్ణయిస్తుంది అని ప్రశాంతంగా నిద్రపో. దేనికోసం కూడా నువ్వు ఆవేశపడకుండా, ఆతృత పడకుండా, గెలుపు తప్పకుండా నీకు చేరుతుంది తల్లి. ఉండు అలాగా. ఎందువల్ల అంటే నువ్వు నమ్మకున్నావు కనుకనే ఆ నమ్మకమే నిన్ను గెలిపించేలా నేను చేస్తాను. నువ్వు మనస్ఫూర్తిగా ఒకరికి అన్నదానము చేస్తే గనక జీవితంతో నీకు భగవంతుడు సిరి సంపదలకు లోటు లేకుండా చేస్తాడు తల్లి. కనుక వీలైనంత వరకు ఆకలి ఉన్న వారికి అన్నం పెడుతూ ఉండు. ఇక నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అనేది తప్పకుండా అడగాలి. క్షమాపణ అడిగితే గనుక వాళ్ళు ఎంత మంచివాళ్ళు ఇంకెవరూ ఉండరు తెలుసా. అందరి మనసులో నువ్వు నిలిసిపోతావు. నిన్ను ఎవరైతే వద్దు అనుకుంటున్నారో నీ గురించి తెలుసుకుని తప్పకుండా నీ దగ్గరికి వచ్చే తీరతారు. నువ్వు చేసే పుణ్య కార్యక్రమాలు వలన వాళ్ళు కదా నీ మంచితనం అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. కనుక నువ్వు అందరితో మంచిగా ఉన్నా నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు నీకు అసలు వద్దు. నిజాయితీగా, నమ్మకంగా, ఓపికతో ఉన్న నీకు ఏదైతే అవసరం అవుతుందో అవన్నీ నిన్ను చేరుతాయి. నువ్వు ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు నీకు రెండింతలు మంచి జరుగుతుంది. నువ్వు మిగతా వాళ్లకు ఇచ్చే సాయం కానీ, మంచి ధైర్యం కానీ, చెడు అయినా సరే, మంచి అయినా, ఏదైనా సరే నీకు రెండింతలుగా తిరిగి వస్తాయి తల్లి. కనుక మంచి కాలం అంతా నీకు అతి త్వరలో దగ్గర కాబోతుందని నువ్వు గుర్తుంచుకో. ఇక దేని గురించి ఆలోచించకు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే రాబోయే కాలం అంతా నీకు మంచిగానే ఉంటుంది. నీకు అనుకూలమైన పరిస్థితులుగానే ఉంటుంది. ఇక డబ్బు పరంగా కాస్త కానీ, ఆస్తి పరంగా కానీ అంతా నీకు రాబోయే కాలం కొంచెం అనుకూలిస్తుంది. కొంచెం నువ్వు చేసే పనుల్లో జాగ్రత్తగా మెలకువలు తెలుసుకుని అడుగులు వేస్తూ ఉండు. విజయం నిన్ను వరిస్తుంది. నీ దుర్గమ్మ నీకు ముందుకు నడిపిస్తాను. నీ దుర్గమ్మ తల్లి ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డగా? నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.